సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజుని 24వ తేదీన పీడీ యాక్ట్ పేరుతో అరెస్ట్ చేశారు. ఇది చట్ట విరుద్ధమైనది, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించేది. ఆయన అరెస్టులన్నీ ప్రివెంటివ్ అరెస్టులే, 151 అట్లాంటి అరెస్టులే తప్ప చట్టబద్ధంగా అన్ని పర్మిషన్ ఇచ్చిన పోరాటాలే తప్ప తాను వ్యక్తిగతంగా ఏ పోరాటం నిర్వహిస్తున్న సందర్భం లేదు. మనందరూ తెలుసు, బల్క్ డ్రగ్కి సంబంధించిన దాంట్లో 60 రోజుల పోరాటం కానీ, లేదు అంతకుముందు పీసీపీఆర్కి సంబంధించిన దానిలో పోరాటం కానీ, లేదు రకరకాలైన సమస్యల మీద పోలీసుల యొక్క అనుమతితోనే ఇవి జరిగాయి తప్ప పోలీసుల అనుమతి లేకుండా ఏ పోరాటాలు నిర్వహించలేదు. ఇప్పుడు ఆయన వచ్చి పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టాలి? గంజాయి స్మగ్లర్ల మీద పెట్టాలి, అమ్మాయిలను రవాణా చేసే వాళ్ళ మీద పెట్టాలి, భూ తగాదాల మీద ఉండే వాళ్ళ మీద పెట్టాలి, వైట్ కలర్ల మీద పెట్టాలి, రకరకాలైన తగాదాల్లో లా అండ్ ఆర్డర్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళ మీద పెట్టాలి. కానీ ప్రజాస్వామ్యంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి పోరాటం నిర్వహిస్తుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం సరైనది కాదు అనేది సిపిఎం పార్టీగా తెలియజేశాం. అదే కాదు, దానికి నిరసనగా ఈరోజు బంద్కు పిలిపించాం. ఈ బంద్కు సంబంధించిన దాంట్లో కూడా స్వచ్ఛందంగా వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ సహకరిస్తామని చెప్పారు. చివరికి అప్పలరాజు గారు గ్రామం ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు మేము వచ్చి పాల్గొంటామని చెప్పారు. కానీ అక్కడ దాదాపు 50 మంది నుండి 100 మంది ఆ గ్రామంలో పెట్టారు. ఏం చేశాడు ఆయన తప్పు? లేదు, బంద్లో పాల్గొంటున్న వాళ్ళందరూ దేశద్రోహులా? వాళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో పీడీ యాక్ట్లు పెట్టడం అనేది ఈ విశాఖపట్నం, అందులో అనకాపల్లిలో ఆ రకమైన చరిత్ర లేదని ఉంది. వాళ్ళు మద్దతు తెలియజేస్తుంటే వాళ్ళు కూడా బెదిరింపు చర్యలు చేస్తున్నారు. అడ్డోడ్లో ఉదయం తెల్లవారే సిపిఎం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి మేము వెళ్ళి అప్పీల్ చేసుకుంటామండి, ప్రజలందరికీ బంద్ చేయమని అడుగుతామని చెప్తుంటే ఈరోజు మమ్మల్ని కూడా అడ్డు చెప్పే కార్యక్రమం చేస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈరోజు 5 ఏళ్ళు ఉండొచ్చు, రేపు కొత్త ప్రభుత్వం రావచ్చు. గతంలో అనితమ్మ గారు ప్రజాస్వామ్యం గురించి చాలా మాటలు మాట్లాడారు. ఈ ప్రజాస్వామ్యం లేదు, మేము వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం. ఈరోజు ఏం జరుగుతుంది? పీడీ యాక్ట్ నీ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధి మీద దేశభక్తి కలిగిన పోరాటం నిర్వహిస్తున్న అప్పలరాజు మీద పెట్టారు. ఇది సరైనదేనా? అదే అప్పలరాజుతో పాటు మీరు అనేక పోరాటాలు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి సరైనది చేయట్లేదు, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి ఆమె అనేక సందర్భాల్లో అప్పలరాజు గారు వాళ్ళిద్దరు ఉభయలు పోరాటం చేసిన సందర్భం ఉంది. అప్పుడు మంచి. ఈరోజు వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భిన్నంగా మాట్లాడి ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాటలు, అధికారం పోయిన తర్వాత ఇంకో రకమైన మాట్లాడేది సరైనది కాదు. ఇప్పటికైనా మీరు పునఃపరిశీలన చేసుకోండి. పీడీ యాక్ట్ ఎవరు పెట్టొచ్చు, ఎవరికి పెట్టకూడదు అనేది ఆలోచించండి. ఎందుకంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు, హోమ్ మినిస్టర్గా అయ్యారు, ఒక ఆడబిడ్డగా ఉన్నారు. మీరు ఆలోచించి పునఃపరిశీలన చేసి పీడీ యాక్ట్ ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలి. ఈరోజు జరుగుతున్న బంద్లో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం.